అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు 42% చట్టబద్ధత కల్పించాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మోండా మార్కెట్, బండిమేట్ ప్రాంతంలో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజానీకాన్ని అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతుల కల్పన విషయంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రిజర్వేషన్లు తేలిన తర్వాతే స్థానిక సమస్యల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। మాంకాళి టెంపుల్ కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల బస్తీలు కానీ ఈరోజు విజిట్ చేసినటువంటి బండివేటు కానివ్వండి, సెకండ్ బజార్ ప్రాంతం కానివ్వండి, మారుతి గిరి, మరి అదేవిధంగా రాజేశ్వర్ థియేటర్, సజన్లాల్ స్ట్రీట్, ఇక్కడ ఏంటంటే స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటంటే కొన్ని రోడ్లు కావచ్చు, సిగరెట్ కావచ్చు, సామాగ్రి కావచ్చు, ఇక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు విజిట్ చేయడం జరిగింది. అధికారులు కూడా వీలైనంత తొందరలో శాంక్షన్ చేసి ఆ సమస్యల పరిష్కారం చేపట్టడం జరుగుతుంది. బోనాల సందర్భంగా నిన్న కూడా మీరు చూసినట్టు ఆల్రెడీ స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రజలకు, భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో బ్రహ్మాండంగా చేపట్టడం జరుగుతుంది. రెండవది లోకల్ బాడీ ఎలక్షన్. ఆల్రెడీ కోర్టులో హైకోర్టు జడ్జిమెంట్ ఇవాళ ఉన్నట్టుంది. అదేవిధంగా మన క్యాబినెట్లో కూడా ఏదో సూచనగా మాట్లాడింది. బీసీ రిజర్వేషన్ కులగణన జరిగిన తర్వాత బీసీ రిజర్వేషన్ 42% అఫీషియల్గా వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్. పార్టీల పరంగా మేము 42% ఇస్తామంటే కుదరదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీ సమాజం ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆ ఇష్యూ ఇప్పుడు సాల్వ్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నారు. ఏదో అసెంబ్లీలో కూడా నేను చెప్పిన తూతూ మంత్రంగా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించేసి మా చేతులు కొనుక్కుంటే కుదరదు అని చెప్పి నేను ఆ రోజు చెప్పిన సేమ్ అదే జరుగుతుంది. మొన్న సీఎం గారు తీర్మానం చేసి పంపించిన దానికంటే ముందు కేసీఆర్ గారు కూడా తీర్మానం చేసి పంపించారు. అట్లా కాదు, మీరు లోకల్ బాడీ ఎలక్షన్ ఆపేసి ఇది అఫీషియల్గా రిజర్వేషన్ అయిన తర్వాతనే మేమేమో అడకెత్తునేటోళ్ళం కాదు. అంతేగాని పార్టీల పరంగా ఇస్తాం, దాంట్లో ఇస్తాం, అట్లా కుదరదు. మీరు చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లు అఫీషియల్గా దానికి చట్టబద్ధత ఉండాలి, పార్లమెంట్లో పెట్టి మరి దానికి చట్టం తీసుకొచ్చిన తర్వాత ఎలక్షన్ పోండి. అప్పటి వరకు మీరు ఇట్లా తొందరపడి మేము పార్టీల పరంగా టికెట్ ఇస్తామని పోతే తప్పకుండా బీసీ సమాజం ఇప్పుడు